శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. ఇవాళ విఐపి విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ ప్రవీణ్ కుమార్, సినీ నటుడు సుధాకర్ కోమల, తమిళ చిత్ర కథానాయకుడు జేఎం రవి, బిగ్ బాస్ జైస్వంత్, జేసీ, బబ్లు తదితరులు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ తారలను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. వాళ్లతో సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున ఇష్టం చూపించారు. దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. సో ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తూనే ఉంటాను. అలాగే ఈసారి కూడా స్వామి దర్శనం చేసుకుని చాలా ఆనందంగా ఉంది. అది అయ్యప్ప స్వామి మాలలో ఇలా రావడం అనేది ఇంకా సంతోషంగా ఉంది. సో ప్రతిసారి కూడా నేను మెట్ల దారి నేను వస్తాను, ఒకసారి బొట్లు పెట్టుకుంటూ అలాగే వస్తుంటాను. ఈసారి కూడా అలాగే వచ్చాను. చాలా చాలా సంతోషం ఉంది స్వామి. జై గోవింద. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను వెంకటేశ్వర స్వామిని చూడడానికి. చాలా హ్యాపీగా ఉంది. అట్ సేమ్ టైం ఇక్కడ వచ్చే చాలా పాజిటివ్ వైబ్స్ అండ్ అనుకునే పాజిటివ్గా ముందుకెళ్తాయి వర్క్స్ అని కూడా. సో మళ్ళీ దర్శించుకున్నాను. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ముందుకెళ్తాయని చెప్పి ఆశిస్తున్నాను. అట్ సేమ్ టైం చాలా చాలా బాగా ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా చాలా బాగా ఉంది. ఇక తిరుమల స్టాఫ్స్ కానీ అవేర్నెస్ చాలా బాగా చూసుకుంటున్నారు. అట్ సేమ్ టైం లైన్స్ కూడా చాలా డీసెంట్గా వెళ్తున్నాయి అన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒకటి ఉందండి, కలియుగం సబ్జెక్ట్ మీద ఒక సబ్జెక్ట్ రాసాము, మైథాలజీ సబ్జెక్ట్. సో త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అట్ సేమ్ టైం ఒక వెబ్ சீரிஸ் கூட செய்யబోతున్నాను. தரிசனம் முடிச்சுட்டு இங்கே எல்லாரையும் சந்திக்கிறதுல ரொம்ப சந்தோஷம். நான் எப்பவுமே வருவேன், உங்கள் எல்லாருக்கும் தெரியும். இந்த வாட்டி எப்பவும் போல மன நிம்மதிக்காகவும் சந்தோஷத்துக்காகவும் என்னுடைய குழந்தைகளுடைய நலனுக்காகவும் அவங்களுடைய ஹெல்த்காகவும் எங்கள் அப்பாக்காக எல்லாருக்காகவும் இங்கே படமும் ஆரம்பிக்கிறோம். அதுக்காகவும் வந்து வேண்டுதல் பண்ணிட்டு கிளம்புறேன். ரொம்ப நன்றி உங்க எல்லாரையும் சந்திச்சதுல. நெக்ஸ்ட் பொங்கலுக்கு பராசக்தின்ற படம் ரிலீஸ் ஆகுது. அதுக்கப்புறம் ஜீனி படம் ரெடி ஆகிட்டு இருக்கு. ஸ்லோவா ஒன் பை ஒன்னா வந்துட்டு இருக்கு. கூடிய சீக்கிரம் சொல்லுங்க.